నేను మీ డాక్టర్ హర్షిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏఆర్సి ఒంగోలు. ఏఎంహెచ్ అంటే ఏమిటి? ఫర్టిలిటీ టెస్టింగ్లో దాని ప్రాముఖ్యత ఏంటి? సో ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఒక రక్త పరీక్ష. ఇది నెలసరిలోని ఏ రోజైనా మనకి కరెక్ట్ వాల్యూనే వస్తుంది, అన్లైక్ అదర్ హార్మోన్స్. ఏఎంహెచ్ నార్మల్ వాల్యూ 1.5 to 3.5. సో దీనిని లేడీస్ యొక్క అండాశయాల నిల్వ తెలుసుకోవడానికి, ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తాం. సో ఏఎంహెచ్ లెవెల్ని బట్టి మనము అండాశయాల నిల్వ తక్కువ ఉందా లేదా ఎక్కువ ఉందా అని గ్రహిస్తాం. సో ఏఎంహెచ్ లెవెల్ని బట్టి మనం ఇన్ఫర్టిలిటీ టెస్టింగ్లో ఇంజెక్షన్స్ యొక్క డోసింగ్ అండ్ ప్రోటోకాల్స్ని మనం డిసైడ్ చేసుకుంటాం. ఏఎంహెచ్ తక్కువ ఉంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వరు అనేది మనం చెప్పలేం. ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి దాని ప్రాసెస్ అండ్ కన్సీవ్ అవ్వాల్సిన ప్రొసీజర్ని మనం వేగవంతం చేసుకోవాలి అని మాత్రం చెప్పగలం. ఏఎంహెచ్ అనే వాల్యూ పెళ్లికాని యువతులలో తక్కువ ఉంటే, వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ కూడా వాళ్ళు డిసైడ్ అవి వెళ్ళొచ్చు.